ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగడము, ఆ మ్యాచ్ కాస్త వర్షం కారణంగా రద్దవ్వటము, సెమీఫైనల్స్‌లోకి ఆస్ట్రేలియా వెళ్ళిపోవటము, ఫస్ట్ అడుగుపెట్టింది ఆస్ట్రేలియానే అని చెప్పుకోవచ్చు. అన్నీ జరిగిపోయాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పైన గెలిచిన తర్వాత చాలా ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా సెమీఫైనల్స్‌లోకి అడుగు పెడతాము అన్నట్టుగానే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళంత కష్టపడి ఆడారు. కాకపోతే వాళ్ళకి పరాజయం ఎదురొచ్చింది. దాంతో ఇక రషీద్ ఖాన్ ఆ జట్టు కీలకమైన ఆటగాడు రషీద్ ఖాన్ మైదానంలో కుప్పకూలాడు. ఇక రషీద్ ఖాన్‌ను తోటి ఆటగాళ్ళందరూ దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నారు. అయితే మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే మైదానంలో మామూలుగా ఇంకా ఆట అయిపోయింది. వాళ్ళందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్నారనుకున్న సమయంలో ట్రావిస్ హెడ్ రషీద్ ఖాన్ కోసం ఏం చేశాడంటే తను లోపలికి వెళ్ళిపోయిన వాడు కాస్త బయటకొచ్చి అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళందరితో కూడా మాట్లాడి, వాళ్ళందరినీ కూడా ఎంతో తన మాటలతో మోటివేట్ చేస్తూ ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ టోర్నమెంట్ అంటూ చెప్పడమే కాకుండా రషీద్ ఖాన్‌ని దగ్గర తీసుకున్నాడు. అయితే ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ రషీద్ ఖాన్‌ని దగ్గర తీసుకున్నాడో, రషీద్ ఖాన్ కళ్ళెంబట నీళ్లు పట్టుకొని ట్రావిస్ హెడ్‌ని ఏడ్చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ట్రావిస్ హెడ్ కూడా ఒకానొక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఏమని స్పందించాడంటే, ఓడిపోయిన బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. పోరాడుతున్నప్పుడు ఆ బాధ చాలా ఎక్కువైపోతుంటుంది. పోరాట పటిమ లేకుండా మా తప్పులు ఎక్కువున్నాయి, లేదా వాళ్ళ తప్పులు తక్కువున్నాయి అని సరిపెట్టుకోవడమే ఆటగాడికి చివరికి మిగిలేది. కానీ ఒక ఆటగాడు పట్టుదలగా గెలవాలి అని ఆడినప్పుడు జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఓడిపోతే ఆ బాధ నరకం అంటూ రషీద్ ఖాన్‌ని సపోర్ట్ చేస్తూ ట్రావిస్ హెడ్ వ్యాఖ్యానించాడు. మరి ఇటువంటి కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే జట్టుకి, అలాగే దేశానికి, ఫ్రెండ్‌షిప్‌కి, స్పోర్టివ్ స్పిరిట్‌కి సంబంధం లేదని అనిపిస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.